కాఫీ తీసుకోండి. పిన్ని గారు తీసుకో చందు. వదిన గారు, మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి వదినా. అది తీరా అడిగిన తర్వాత మీరేమంటారో అని మాకు అనుమానంగా ఉంది. పర్వాలేదమ్మా, ముందు విషయం ఏంటో చెప్పండి. సరే, మీరు ఇంతలా చెప్పాక ఇక మా మనసులో మాట చెప్పేస్తాం. మావాడు బాగా చదువుకున్నాడు. మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత, మీ ఇంటి అల్లుడైన తర్వాత కూడా వాడు బయటికెళ్ళి ఎక్కడో ఉద్యోగం చేస్తే అది మీకే పరువు తక్కువ కదా. అదేంటి నాగేంద్ర, చందు మన కంపెనీలో కదా పనిచేస్తున్నాడు. బాలు శశి ఉండగా రామే అక్కడ ఆఫీసులో ఖాళీగా ఉన్నాడు. ఇక నా కొడుక్కి ఏ ఉద్యోగం ఉంటుంది? అయినా మీ ఇంటి అల్లుడు మీ దగ్గర ఉద్యోగం చేయడం అంటే అది అల్లుడిని తక్కువ చేసినట్టు అవుతుంది కదా. అయితే ఇంతకీ మీరేమనుకుంటున్నారు? అసలు మీ మనసులో ఏముందో ముందు అది బయట పెట్టండి. ఏం లేదు, మీ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది కదా, దాన్ని మాకు రాసిచ్చారు అంటే మావాడు మీ అమ్మాయి కలిసి ఆ బిజినెస్ అది చూసుకుంటారు. సిమెంట్ ఫ్యాక్టరీ ఇవ్వాలా? అవునండి, మీ ఇంటి అల్లుడు ఒక ఫ్యాక్టరీకి యజమాని అయితే అది మీకే గొప్ప కదా. ఏమంటారు? ఏంటి వదినా, మీరేం మాట్లాడడం లేదు? చెప్పండి, ఫ్యాక్టరీ రాసిస్తారా? వదిన గారు, మీరిలా అడగటం సమంజసంగా లేదండి. ఇందులో తప్పే ఉందమ్మా. ఏ, నా కొడుకు మీ అబ్బాయిలాగా కంపెనీకి ఓనర్ కాకూడదా? ఓనర్ కావాలి అంటే ఏకంగా సిమెంట్ ఫ్యాక్టరీనే అడుగుతారా? ఎన్ననే ఇవ్వమంటారు? మొన్ననే కదా 100 కోట్లు కావాలని అడిగారు. ఇప్పుడు ఏకంగా ఫ్యాక్టరీనే అడుగుతున్నారు. అసలు దాని వాల్యూ ఎంతుంటుందో మీకు తెలుసా? లోపలికి రా ఆదిత్య. వద్దన్నయ్యా, నేను ఇక్కడి నుంచే చెల్లిని చూస్తాను. పర్లేదు, నువ్వు వెళ్ళన్నయ్యా. చూడండి వదిన గారు, ఇదేం చిన్న విషయం కాదు. మీరు ఫ్యాక్టరీ అడగటం, మేము కాదు అనటం, ఈ రెండు ఇబ్బంది కలిగించే విషయాలు. అమలు, ఎలా ఉన్నావమ్మా? బాగానే ఉన్నానన్నయ్య. నమస్కారం మావయ్య. నమస్తే. హాయ్ చందు. హలో బాబు గారు. హౌ ఆర్ యు? ఫైన్.
ఏమైంది? అందరూ ఎందుకు అలా ఉన్నారు? అంత సైలెంట్గా ఉన్నారేంటి? ఏం జరిగింది చెప్పండి. ఏం చెప్పమంటావన్నయ్య, వీళ్ళ ఆశకి అంతు లేకుండా పోతుంది. మొన్ననే 100 కోట్లు అడిగారు, ఈరోజు ఏకంగా మన సిమెంట్ ఫ్యాక్టరీ రాసి ఇవ్వమంటున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీనా? అదెలా ఇస్తారు? అత్తమ్మ మావయ్య గారు కూడా ఇవ్వలేమనే చెప్తున్నారండి. మేవేమి మా కోసం అడగడం లేదు కదా, మీ అమ్మాయి సంతోషం కోసమే ఇవ్వమంటున్నాం. మీ అమ్మాయి కోసం ఆ మాత్రం ఇవ్వలేరా ఏంటి? చూడండి, మీరు అలా అడుగుతుంటే ఏదో బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇందులో బ్లాక్మెయిల్ ఏముంది శ్రీరామ్? బావమతి బ్రతక కూరతాడు అంటారు. మీకుంది ఒక్కగానొక్క ఆడపిల్ల, తన కోసం ఆ మాత్రం చేయలేరా? మరి మీకిచ్చిన 100 కోట్లు ఏం చేశారు? దాంతో ఏదైనా బిజినెస్ మొదలు పెట్టండి. మీరేమో పెద్ద పెద్ద బిజినెస్లు చేయాలి, మీ బామ్మర్ది మాత్రం చిన్న బిజినెస్లు చేసుకుంటూ మీకంటే తక్కువ స్థాయిలో ఉండాలా? ఇదేం న్యాయం అండి? ఏంటి బావగారు, అందరూ మాట్లాడారు, మీరు చెప్పండి. ఇంటి పెద్ద అయ్యుండి కూడా మీరు సైలెంట్గా ఉండి అందరి చేత మాట్లాడిస్తున్నారే, మీ మాట కూడా చెప్పండి. ఫ్యాక్టరీ అంటే మేం కొంచెం ఆలోచించుకుని చెప్తాం. ఆ ఫ్యాక్టరీ ఇవ్వాలంటే రాసిచ్చేద్దాం మావయ్య. శశి, ఏం మాట్లాడుతున్నావు? అది కాదమ్మా, సిమెంట్ ఫ్యాక్టరీ అంటే పర్వాలేదు తాతయ్య, మనమేమి పరాయి వాళ్ళకి దానం చేయడం లేదు కదా. ఈ ఇంటి ఆడపడుచుకి లాంఛనంగా ఇస్తున్నావు, ఇందులో తప్పే ఉంది? ముగ్గురన్నలు, అమ్మ నాన్న తాతయ్య అనలేని మాట నువ్వన్నావమ్మా, శభాష్. ఆడపడుచుకి పెట్టాలి అంటే ఇంటి కోడళ్ళు కాదు అనటం చూశాను, కానీ ఇక్కడ ఇంటి కోడలే ఆడపడుచుకి పెట్టమంటుంది. వద్దొదినా,